హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాస్ బోర్డ్స్ జోన్ ఏలూరు. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి అందరికీ బోర్డ్స్ తీసుకొని పెంచుకోవాలి, వాటిని టేమ్ చేసుకొని వాటితో సరదాగా టైం స్పెండ్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ వీటిల్లో ఏ బ్రీడ్ తీసుకుంటే ది బెస్ట్ అనే డౌట్ మాత్రం చాలా మందిలో ఉంది. వాటి గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో టాపిక్లోకి వెళ్ళే ముందుగా అయితే గివేవి గురించి అయితే మనకి చాలా కామెంట్స్ అండ్ వాట్సాప్లో మెసేజ్ కూడా వస్తున్నాయండి. మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ గివేవే ఎప్పుడు ఉంటుందండి మన ఛానల్లో అని చాలామంది అయితే అడగడం జరిగింది. ఈ గివేవే విషయం అయితే అంతా మీ చేతుల్లోనే ఉందండి. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ని బట్టి నేనైతే గివేవే కండక్ట్ చేస్తానండి. మన ఛానల్లో అయితే గివేవే కండక్ట్ చేయాలని ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్లో అయితే గివేవే అని కామెంట్ చేయండి. మీ రెస్పాన్స్ చూసి మీ రెస్పాన్స్ ఎంత బాగుంటే అంత ఎర్లీగా మన ఛానల్లో అయితే గివేవే కండక్ట్ చేస్తానండి. ఈ గివేవే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వాటి డీటెయిల్స్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్తానండి. ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మీలో ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనలో చాలామందికి అయితే కొన్ని డౌట్స్ ఉంటాయండి. హ్యాండ్ ఫీడింగ్ స్టేజ్లో బర్డ్స్ని ఏ బర్డ్స్ తీసుకుంటే బెటర్, లవ్ బర్డ్స్ తీసుకోవాలా, కాక్టైల్స్ తీసుకోవాలా, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ తీసుకోవాలా, కాన్యూర్స్ తీసుకోవాలా అనే డౌట్ మీలో చాలామందికి అయితే ఉందండి. అసలు మనం బర్డ్స్లో ఏ బ్రీడ్స్ బర్డ్స్ తీసుకుంటే బాగా టైం అవుతాయి అనే ఆలోచన అయితే మనలో చాలామందికి ఉందండి. ఇది టేమ్ అవడం అనే విషయానికి వస్తే అది బర్డ్స్ని బట్టి మాత్రమే కాదండి, మనల్ని బట్టి కూడా ఉంటుంది. మనం వాటితో టైం స్పెండ్ చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంతకీ మనం ఏ బ్రీడ్ బర్డ్ తీసుకోవాలి అనే విషయానికి వస్తే స్పెసిఫిక్గా ఒక బ్రీడ్ అంటూ ఉండదండి. మనకు నచ్చిన బ్రీడ్ని మనం తీసుకోవచ్చు. కాకపోతే వీటిలో ఏంటంటే ఒక్కో బ్రీడ్ని ఒక్కోలా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా ఏంటి అంటే మన కాక్టైల్స్ లవ్ బర్డ్స్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అయితే కొంచెం ఇవి సున్నితమైన బర్డ్స్ అండి. వీటికి ఏంటంటే మనం ఫీడ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇవ్వాలి. ఏ పూటకు ఆ పూట వాటి డైజెషన్ సెక్షన్ చూసుకొని ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది. మెయిన్గా మనం ఏ బర్డ్స్ తీసుకున్నా కొన్నిసార్లు ఇబ్బంది పడేది మాత్రం కేవలం ఈ ఫీడింగ్ వల్లేనండి. ఏదో మనకు నచ్చిన ఇష్టపడిన బర్డ్ని అయితే తెచ్చుకొని వాటిని కేజీలో పెట్టి డైలీ 3 times తీసి ఫీడ్ చేసి వదిలేసామంటే కాదండి. దాన్ని ఎవ్రీడే ప్రతి పూట కూడా జాగ్రత్తగా చూసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ లవ్ బర్డ్స్ని, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ని, కాక్టైల్స్ని చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. వీటికి మాత్రం ఫీడ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక లిమిట్లోనే ఫీడ్ ఇవ్వాలి. ఓవర్ ఫీడ్ ఇస్తే కనుక ఇవి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వాటిలో ఏంటంటే అవి ఫీడ్ తీసుకున్నప్పుడు వాటికి అంతగా తెలీదు. అవి మనం ఇస్తూ ఉంటాం, అవి తీసుకుంటూనే ఉంటాయి. కాకపోతే వాటికి డైజెషన్ ఫాల్ట్స్ వచ్చి కొన్నిసార్లు బర్డ్స్ని కూడా మనం లాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సీజనల్ చేంజింగ్ టైంలో కూడా ఈ బర్డ్స్కి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని కూడా ఖచ్చితంగా మనం జాగ్రత్తగా గమనించి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ బజ్జీస్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, కాక్టైల్స్తో పోల్చుకుంటే ఏదన్నా కొంచెం ప్రాబ్లం వచ్చినా ఈ కాన్యూర్స్ అయితే కొంచెం స్ట్రెంగ్త్గానే ఉంటాయి, కొంచెం ఎనర్జీగానే ఉంటాయి. వాటితో అయితే కొంచెం ఇబ్బందులు అయితే తక్కువగానే ఉంటాయండి. ఈ కాన్యూర్స్ బ్రీడ్లో అయితే ఈ స్మాల్ కాన్యూర్స్ కానీ, సన్ కాన్యూర్స్ కానీ ఈ బ్రీడ్లో అయితే వీటితో పోల్చుకుంటే వీటికి కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగానే ఉంటుందండి. కొంచెం ఫీడ్ ఎక్కువైనా అవి కొంచెం డైజెస్ట్ చేసుకోగలవు. అట్లా ఒక ఫీడ్ కొంచెం తక్కువైనా సరే అవి కొంచెం ఎనర్జీగా ఉండగలవు, మరీ వీక్ అయిపోవు. ఈ బ్రీడ్తో అయితే కొంచెం సీజనల్ చేంజింగ్ టైంలో వాటికి ఫస్ట్గా వచ్చేదైతే లూజ్ మోషన్స్ అండి. వీటితో వచ్చే సమస్య ఏంటంటే వాటిని జాగ్రత్తగా తెలుసుకొని గమనించి వాటికి తగ్గ మెడిసిన్ యూజ్ చేస్తే బెటర్ అండి. లేదంటే వాటిని 3-4 daysలోనే మనం బోన్ని లాస్ అవ్వాల్సి ఉంటుంది. అవి తట్టుకునే శక్తి మాత్రం వాటికి చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ కాన్యూర్ బ్రీడ్లో అయితే అలా కాదండి. వీటికి కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ కాబట్టి ఏదన్నా వచ్చినా కొంచెం తట్టుకోగలిగే శక్తి అయితే వీటికి ఉంటుంది. బర్డ్స్ని ఎంతో ఇష్టంగా టేమ్ చేసుకుందాం అనుకునే వాళ్ళందరికైతే మొదటిగా ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అయితే కేవలం ఫీడింగేనండి. ఆ ఫీడింగ్లోనే మనం ఏ పూటకు ఆ పూట చెక్ చేసుకొని ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, వాటికి డైజెస్ట్ అవుతుందా లేదా అని గమనించి చెక్ చేసుకోగలిగితే వాటికి మనం కొంతవరకు ఇబ్బందులు రాకుండా కాపాడుకోగలిగినట్టే. ఈ బర్డ్స్ విషయంలో అయితే మనం ఇంపార్టెంట్గా గమనించాల్సిన 2 points ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఏ బ్రీడ్ బర్డ్కైనా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏ పూట ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అని కంప్లీట్గా దాని గురించి తెలుసుకొని వాటిని మనం దగ్గర చేసుకోవడం. ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ బోర్డు గురించి అయినా మనకి మినిమం నాలెడ్జ్ లేకుండా ఏదో బ్రేడర్ చెప్పారు, రీసేలర్ చెప్పారు అని ఒక 10 ml 15 ml ఒక లిమిట్ పెట్టుకొని దాని పొట్ట నిండా తెలిసి తెలియక నింపేసి వాటిని దూరం చేసుకోవడం. ఇంపార్టెంట్గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే
ఏ బ్రీడ్ బోర్డ్ అయినా ప్రతిరోజు ప్రతి పూట ఎప్పుడు ఒకేలాగైతే ఫీడ్ తీసుకోదు. మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని వాటికి ఫీడ్ ఇవ్వడం అయితే చాలా బెటర్ అండి. అలా తెలుసుకోగలిగితే మాత్రం మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే ఈ బర్డ్స్కి చాలా వరకు ఇబ్బందులు రాకుండా అయితే కాపాడుకోవచ్చు. ముఖ్యంగా అయితే వాటికి వచ్చే ఇబ్బందుల్లో ఎక్కువ శాతం అయితే మనం తెలిసి తెలియక ఇచ్చే ఫీడింగ్ వల్లే. ఫైనల్గా అయితే మనం ఏ బ్రీడ్ బర్డ్స్ తీసుకోవాలి అనే పాయింట్కి వస్తే మొదటగా అయితే మనకి బర్డ్స్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది లవ్ బర్డ్స్ అని పిలువబడే బజ్జీస్. ఇవి చూడడానికి చాలా మంచి మంచి అందమైన కలర్స్తో చాలా చక్కగా ఉంటాయి. స్మాల్ బర్డ్స్ కాబట్టి చాలా క్యూట్గా ఉంటాయి. వీటి నాయిస్ కూడా ఒక లిమిట్లో మరీ అంత ఇబ్బందికరంగా అయితే ఉండదు, చాలా చక్కగా ఉంటాయి. వీటిని టేమ్ చేసుకునే విధానం కూడా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. చూస్తాకు చిన్నగా ఉన్నా కొంచెం అయితే మొండికేస్తూ ఉంటాయి. వీటిని టేమ్ చేయాలి అంటే కాస్తంత ఓర్పు ఎక్కువగానే ఉంటుందండి, కానీ టేమ్ అయితే మాత్రం చాలా వీటితో బాండింగ్ బాగుంటుంది. సెకండ్ వచ్చి ఈ కాక్టైల్ బర్డ్స్ అండి. ఇవి హ్యాండ్ ఫీడింగ్ స్టేజ్ నుంచి కొంచెం చూసుకోవాలంటే దీనికి కొంచెం కేర్ అయితే ఎక్కువగానే కావాలి. వీటితో వచ్చిన మొదటి సమస్య ఏంటంటే ఫీడింగ్ ఇవ్వడం. ఫీడింగ్ వీటికి ఎప్పుడు క్రాప్ నిండా ఫుల్గా అయితే పెట్టకూడదు. అవి తెలియక తీసుకుంటూనే ఉంటాయి, కానీ మనం జాగ్రత్తగా చూసి చెక్ చేసుకోవాలి. 3 టైమ్స్ అంటే 3 టైమ్సే ఇవ్వాలని లేదు, 3 టైమ్స్ కాదు, 4 టైమ్స్ కాదు, 5 టైమ్స్ కూడా ఇవ్వచ్చు. కొంచెం కొంచెంగా ఇస్తే వీటిని చాలా వరకు సమస్యల నుంచి దూరం చేసుకోవడానికైతే మనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వీటిలో మ్యూటేషన్స్ మాత్రం చాలా అందంగా అద్భుతంగా ఉంటాయి. చూడడానికి కూడా బర్డ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. హెడ్ మీద క్రౌన్ వచ్చి మ్యూటేషన్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. వీటి సౌండ్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి. వీటిని అయితే ఇంట్లో పెంచుకోవడం వల్ల అస్సలు మనకి ఈ నాయిస్ వల్ల అయితే ఇబ్బంది అస్సలు ఉండదు. చూసారు కదా దాని నాయిస్, విజిల్ ఎంత క్యూట్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ కాక్టైల్స్లో వచ్చి నంబర్ ఆఫ్ మ్యూటేషన్స్ ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటాయి అసలు. నెక్స్ట్ వచ్చి స్మాల్ కాన్యూర్స్ అండి. బిగినర్స్కి ఎవరికైనా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఉందంటే ఈ స్మాల్ కాన్యూర్స్లోనేనండి. వీటిలో కూడా నెంబర్ ఆఫ్ మ్యూటేషన్స్ ఉంటాయండి, చాలా చాలా క్యూట్గా కూడా ఉంటాయి. వీటిని కనుక అదర్ బర్డ్స్ హ్యాండ్ ఫీడింగ్ చిక్స్తో లవ్ బర్డ్స్ కానీ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానీ కాక్టైల్స్ కానీ వాటితో పోల్చుకుంటే ది బెస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే దీంట్లో కొంచెం ఇమ్యూనిటీ పవర్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. ఈ బర్డ్స్కి కనుక ఏదైనా డిసీజ్ వచ్చినా, ఫీడింగ్ ప్రాబ్లం వచ్చినా ఏదన్నా కంట్రోల్ చేసుకోగలిగే శక్తి ఉందండి. ఈ బర్డ్స్కి లాసెస్ కౌంట్ అయితే చాలా తక్కువ అండి. కాకపోతే ఈ బర్డ్స్లో ఏంటంటే వీటి నాయిస్ అయితే ఒక మీడియంగా ఉంటుందండి. కొంచెం కొంతమందికి అయితే కొంచెం ఇరిటేటింగ్గానే ఉంటుంది. ఆ నాయిస్ అయినా పర్వాలేదు, క్యారీ చేయగలం అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బర్డ్స్ అనేది చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి సన్ కాన్యూర్స్ అండి. ఇవి చూస్తాకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో వీటి నాయిస్ కూడా అంతే ఇరిటేటింగ్గా ఉంటుంది. టూ మచ్ ఆఫ్ నాయిస్ ఉంటుందండి. ఇవి అపార్ట్మెంట్స్లో పెంచుకోవడానికి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి. టేమ్డ్ పర్పస్ కావాలనుకుంటే చాలా బాగుంటాయండి. ఇది ఈ బర్డ్స్ అయితే నార్మల్ బర్డ్స్తో పోల్చుకుంటే కాస్ట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి, కానీ అంతే బ్యూటిఫుల్గా కూడా ఉంటాయండి ఇవి. ఈ బర్డ్స్లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా ట్రైనింగ్ ఇవ్వగలిగితే కనుక మన మాటలను అర్థం చేసుకొని రియాక్ట్ అయ్యే ఇంటెలిజెన్స్ కూడా ఈ బర్డ్స్లో అయితే ఉందండి. ఫైనల్గా అయితే ఈ బర్డ్స్ మనం ఏ స్టేజ్లో తీసుకోవాలి, ఏ బర్డ్స్ తీసుకోవాలి అనే విషయానికి వస్తే ఫస్ట్ ఏంటంటే ఏ స్టేజ్లో తీసుకోవాలి అనే విషయానికి వస్తే బర్డ్స్ ఏదైనా సరే సపోర్ట్ ఫీడింగ్లో ఉన్న బర్డ్స్ తీసుకుంటే మనకి వాటికి బాండింగ్ అయితే బాగుంటుందండి. టేమ్డ్ బర్డ్స్ అని తీసుకుంటే వాటికి మనకి బాండింగ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనం బర్డ్స్ విషయంలో గమనించాల్సిన విషయం. ఏ బర్డ్స్ తీసుకోవాలి అనే విషయానికి వస్తే అది మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి. ప్రతి బోర్డులో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. అది జాగ్రత్తగా గమనించుకొని మనం వాటిని జాగ్రత్తగా చూసుకోగలిగితే ఏ బోర్డునైనా మనం తీసుకొని టేమ్ చేసుకోవచ్చు. ఏ బోర్డునైనా టేమ్ చేయాలంటే మనకి వాటి గురించి కొంత అవగాహన ఉండాలి. నెక్స్ట్ వచ్చి పేషెన్స్ కావాలండి. ఓర్పు ఉంటే కనుక ఎలాంటి బోర్డునైనా మనం టేమ్ చేయొచ్చు. ఈ అడవి జంతువుల్ని, క్రూర మృగాలని ఎంతో చక్కగా టేమ్ చేస్తున్నారు. ఎంతో క్యూట్గా ఉండే ఈ లిటిల్ బర్డ్స్ని టేమ్ చేయడం పెద్ద కష్టమైతే అస్సలు కాదండి. వీటిలో అతి ముఖ్యంగా ఏంటంటే ఈ బోర్డ్స్లో ఒక్కో కాస్ట్ ఉంటుందండి. హై ఎండ్కి వెళ్ళే కొద్దీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. వాటిని మనం ఎఫోర్డ్ చేయగలగాలి కూడా. మన వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక కొత్త టాపిక్తో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. అంతవరకు మన ఛానల్ ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.